వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కట్టుచారు. నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్ కుక్కర్లో పెట్టుకొని 1 విజిల్ ఆర్ 2 విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించుకున్న పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాల పౌడర్, 1 ఆనియన్, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఉప్పు, పసుపు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాము. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర అవి కొంచెం చిట్టుపడి అనగానే వెల్లుల్లి, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఒకసారి కలుపుకుందాము. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసేసుకుందాం. ఇక మనం దీంట్లో కారం వేయట్లేదు కాబట్టి ఇదే కారం. మనం మిరియాల పౌడర్ ఆప్షనల్, మిరియాలైనా వేసుకోవచ్చు, మిరియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. దీంట్లో ఈ టైంలో మనం మిరియాలు యాడ్ చేసేసుకోవచ్చు ఒకవేళ మిరియాలు వేసుకోవాలి అనుకుంటే. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం ఇది వేయించేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ వేయించేసుకుని ఉడకబెట్టుకున్న పెసరపప్పు దీంట్లో వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుని దీంట్లో తగినన్ని వాటర్ దీంట్లో వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలిపేసుకుని కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసేసుకుని కలుపుకుందాం ఒకసారి. వాటర్ కొంచెం ఎక్కువనే పడతాయి. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకుందాము. 10 to 15 మినిట్స్ అది బాయిల్ చేసుకుందాం. బాయిల్ అయ్యింది చూడండి. ఇప్పుడు కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసేసుకుందాం. ఇక్కడే సరిపోకపోతే కొంచెం ఇప్పుడే ఇక్కడ ఉప్పు వేసేసుకుందాం. మిరియాల పొడి వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. మిరియాలు వేసుకుంటే మిరియాల పొడి అవసరం లేదు. అంతే, రెడీ అయిపోయిందండి కట్టుచారు. సమ్మర్ సీజన్లో ఇది చాలా చలవ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.